తిరుపతి నుంచి కలికిరి, కలికిరి నుంచి కొటాల, జేతవనంకి వెళ్తున్నాను ఆత్మబంధువుల్ని కలుసుకోవడానికి. ప్రయాణం మధ్యలో అద్భుతమైన నేచర్ దృశ్యాలు, కొండ మీద మేఘాలు అలా కిందికి వెళ్తూ ఎంతో చూడ్డానికి కన్నులు విందుగా ఉంది. ఫైనల్గా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నాను. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏసీ బస్సు అయితే వచ్చేసింది. నాకు ఏసీ బస్సు పడదు. 2 అడుగులు ఎక్కి చూశాను, లోపల తిప్పేసింది, దిగేశాను. ఈ మధ్యలో ఒకసారి నార్మల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళినప్పుడు ప్రాణం పోయింది, బయటకు వచ్చినప్పుడు ప్రాణం వచ్చినట్టు అనిపించింది. మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో వాష్రూమ్స్ కానీ రైల్వే స్టేషన్లో కానీ వాష్రూమ్స్ వాడాలంటే చాలా కష్టం. వదిలే బస్సు పడదు, ముందుగా ప్లానింగ్ లేదు జర్నీ. సో ఎన్నో కష్టాలు పడి కలికిరి కొటాలకు చేరుకున్నాను. అక్కడి నుంచి చీకటి పడిపోయింది. అక్కడి నుంచి ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్లో ప్రయాణం అనమాట. చాలా థ్రిల్ అనిపించింది. అక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఇబ్బంది లేదు, వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ని అరేంజ్ చేశారు. ఈ ప్రయాణం నాకు చాలా కష్టం అనిపించింది, కానీ ఆత్మ బంధువుల్ని కలుసుకుంటున్నాననే థాటే నాలో చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎప్పుడూ మనం బ్లడ్ రిలేషన్స్తో ఉంటాము, ఎప్పుడూ ఒకసారి ఇయర్లీ ఒకసారి మనం ఆత్మ బంధువుల్ని కలుసుకుంటాం కదా. చూడండి, రోడ్ చూడండి, ఒక్కసారి చూడండి ఎలా ఉందో. అసలు ప్రాపర్గా వెహికల్ కూడా వెళ్ళలేకపోతుంది అనమాట. మామూలుగా డే టైం అయితే అంత కష్టం అనిపించదేమో, కానీ నైట్ టైం కదా వెళ్తూ ఉంటే ఒక పక్క ఎముకలు కొరికే చలి, మరో పక్క రోడ్డు ప్రాపర్గా లేదు. కానీ అక్కడ చాలామంది ఉన్నారు, ధ్యానులంతా, అలాగే ఆత్మజ్ఞానులు, శాకాహారులు అందరూ ఆల్రెడీ చేరుకున్నారు. నేను లేటుగా వెళ్తున్నాను, ఎందుకంటే నాకు బస్సు లేట్ అయిపోయింది. ఏసీ బస్సుని స్కిప్ చేసి నార్మల్ బస్ కోసం వెయిట్ చేశాను కదా, అక్కడ నాకు లేట్ అయిపోయింది. అందువల్ల నాకు ఈ ప్రయాణం తప్పదనిపించింది. ఇన్ని కష్టాలు పడి ఫైనల్గా నా డెస్టినీకి చేరుకున్నాను. నా కష్టమంతా ఒక్కసారి నా గమ్యాన్ని చేరుకొని నా ఆత్మ బంధువులందరినీ చూడగానే వీళ్ళకి ఎంత ఓపికో ఎంత ప్రేమో. నేను 11 గంటలకి అక్కడ చేరుకోగానే డిన్నర్ పెడుతున్నారు అందరికీ. ఎప్పుడో ఈవినింగ్ 6కి 7కి స్టార్ట్ అయిన డిన్నరు 11కి కూడా పెడుతున్నారు. నిజంగా వీళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. మన కోసం మనం బతుకుతుంటాం, కానీ ఇక్కడ వాళ్ళ పిల్లలు సర్వీస్ చేస్తున్నారు. అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదేనండి భోజనశాల. ఇక్కడే అందరూ డిన్నర్ కంప్లీట్ చేసేసారు. ఇక్కడ నేనే లాస్ట్ కాబట్టి నేను డిన్నర్ చేస్తున్నాను. అర్జున్ రెడ్డికి సో ఫైనల్లీ మా బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ క్రియేటర్ అయినా యంగ్స్టర్ అనమాట, బిజీగా ఉన్నాడు. నేను చెప్తాను, చెప్పరా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, డాడీ ఏమో సూపర్ స్టార్, యూనివర్సల్ డాడీ ఇస్ ద సూపర్ స్టార్. సూపర్ స్టార్. మళ్ళీ వన్ మోర్ టైం, ఒక్కసారి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, యూనివర్సల్ డాడీ సూపర్ స్టార్. సో మా గ్రూప్ అధ్యక్షుడు యంగ్ బాయ్ మళ్ళీ ఓల్డ్ మ్యాన్ అంటే అసలు ఒప్పుకోడు, యంగ్ మ్యాన్ అనమాట.